నమస్తేనే. నమస్తే నా చెప్పాలి. ఏం పేరే? సుధాకర్ నా పేరు. ఎట్లుంది సమ్మర్ గిరాకీ, బేకరీ గిరాకీ ఏమైనా ఉందా? ఏమైనా తగ్గిందా? తగ్గింది బాగా. తగ్గిందా అన్న? ఓకే, కొద్దిగా ముందడికి రావన్నా. ఓకే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా, ఎట్లుందన్న పరిపాలన? ఏం మామూలుగానే అనిపిస్తుంది అంత అయితే. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోరు అప్పుడు మార్పు కంటే ముందు? ఎక్కువ అంటే మామూలుగా అనుకున్నాం కానీ అనుకున్నంత కూడా లేదు. లేదా? అంటే వాళ్ళు పదే ఏం చెప్తారు అంటే 10 ఏళ్ళు కొంత విధ్వంసం జరిగింది కదా, కోలుకొని కొంత టైం పడుతుంది, ఒక్కొక్కటి నెరవేరుస్తాం కదా అంటా ఉన్నారు. పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడుతురా ఈ గ్యాప్లో? పబ్లిక్ అయితే ఇబ్బంది 100% పడుతుండ్రు. కాకపోతే పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా కొన్ని అనుకున్న దానిలో తొందరగా చేసినామని కొన్ని చెప్తుండ్రు కానీ కరెక్ట్ అయితే లేదు. ఇంకా ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి 6 గ్యారెంటీలలో? ఏమేమి అమలు అవుతున్నాయి? మనకంత ఐడియా లేదు రైతు గురించి. సిలిండర్ కూడా రావట్లేదు ఇంకెవరికి. 200 యూనిట్లు ఉచిత కరెంట్ వస్తుందా? ఏమో మనం లేదు, మనకి క్లారిటీ వస్తుంది అంటున్నారు కొంతమంది అయితే. ఓకే, ఇప్పుడు మీకు స్పీకర్ కదా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, ఆయననా వస్తాడా అన్న? అందుబాటులో ఉంటాడా? ఎప్పుడైతే ఉన్నాడు ఆయన అయితే ఇప్పుడు వచ్చినప్పుడల్లా కలిసిపోతున్నారు. ఓకే, సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న, కొన్ని రోజులు టైం ఉంది. అటు ఇటు ముగ్గురు ఉన్నారు. కొండయ్య విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. సో ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? ఏమన్నా మనకంత తెలియదు రాజు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారన్న? మేమైతే కాంగ్రెస్ అనుకుంటాం. కాంగ్రెస్, రంజిత్ రెడ్డి. ఓకే, ఈయన పార్టీ మారింది కదా, సో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడేమో రంజిత్ రెడ్డి వద్దనుకున్నారు, ఈయన పార్టీ మారగానే మళ్ళీ రంజిత్ రెడ్డికి ఓటేద్దాం అనుకుంటారు మీరు? అవును, పార్టీ మారింది కానీ కాంగ్రెస్కి వేసినాం ఎప్పటికైనా మేము. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే. ఎంపీ కూడా కాంగ్రెస్. ఓకే, సో చాలామంది బేకరీకి వస్తుంటారు కదా, ఎవరైనా మీతో కూడా మాట్లాడతారు కదా పొలిటికల్గా, ఏమనుకుంటారు? సెంట్రల్లో బీజేపీ ఉండాలని కొంతమంది, ఉండాలని ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. అదే అంటారు. ఓకే, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బాగుంటుందని చాలా మంది ఆలోచిస్తున్నారు ఆ విషయంలో. సరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసి అంటారు కదా, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సెంట్రల్లో. అన్న ఏం పేరేనా? నాగరాచారి. ఎట్లా ఉంది గిరాకీ? మంచిగా ఉందా? బంగారం వెండి రేటు పెరిగినందుకు చాలా తక్కువనే ఉంది. ఇప్పుడైతే కస్టమర్లు ఎవరు రావట్లేదు, రేటు చాలా పెరిగింది, కష్టమైతే చాలా. ఇప్పుడు తులం బంగారం ఎంత ఉంది? ఇప్పుడు 69 ఉంది. 69 ఉంది ఇప్పుడైతే. వెండి 800 ఉంది. 800 ఉంది. రేటు పెరిగినాక చాలా ఇబ్బందులు పడతాం మేమైతే, చాలా కష్టమైంది. గిరాకీ ఏం లేదంటావు? ఏం లేదు, అసలు కూర్చుంటున్నాం పోతున్నాము, ఎవరు రావట్లేదు, కష్టంలో ఉన్నాం చాలా. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఉంది, ఇంకా ఆయన చెప్పినా ఇంకా ఏం కావట్లేదు, చాలా కష్టమే ఉంది ఇప్పుడైతే. ఏమనుకుంటారు? వస్తారు కదా ఆలోళ్ళు ఇల్లు మీ దగ్గరికి, పెళ్ళిళ్ళకు ఆలీళ్ళు వస్తుంటారు కదా, ఏమంటారు అన్న? ఏమంటారు, రేవంత్ రెడ్డి అవి ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, అవి ఇస్తామంటారు కానీ ఏమి ఎట్లేదు ఇంకా అన్నట్లు మాట్లాడుతున్నారు. కరెంటు పోతుందా అప్పుడు 24 గంటలు కరెంటు? ఇప్పుడైతే ఏం పోవట్లేదు, ఇప్పుడైతే బాగానే ఉంది. ముందు చెప్పలేము ఇక, ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు మీరు కూడా మార్పు రావాలని కోరుకురా? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అసెంబ్లీ ఎలక్షన్లో అనుకున్నారు కదా, సరే మార్పు కోరుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాస్త సంతోషంగానే ప్రశాంతంగానే ఉందా? అంటే మేము ఫస్ట్ అనుకున్నాము కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకున్నాము, ఇంకా పనులు అయితే ఏమీ కావట్లేదు, ఇంకా చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, చేస్తుండొచ్చు, టైం ఇద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయన్న, ముగ్గురు అభ్యర్థులు తెలుసు కదా, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? ఇక కొండ విశ్వేశ్వరరెడ్డి వస్తాడు ఇప్పుడైతే. బీజేపీనా? ఎందుకన్నా బీజేపీకి ఎందుకు? ఇప్పటికే 2 సార్లు సెంటర్లో బీజేపీకి అవకాశం ఇచ్చినాం కదా. మోడీ గారు చేస్తున్నారు కదా మంచిగానే, దాని గురించి బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాం మేమైతే. ఏం చేసారు మోడీ గారు అంటే ఏం చెప్తారు? మోడీ గారు ఏం చేసారు అంటున్నా అంటే ఇప్పుడు ఆయన చేసిన పనులు అభివృద్ధులు బాగానే ఉన్నాయి, అయోధ్య అవన్నీ బాగానే చేసిండు, దాని గురించి మంచిగానే ఇస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి ఓటేస్తారా బీజేపీకి, లేదంటే నరేంద్ర మోదీ నుంచి చేస్తారు అంతే. కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి కాదు, నరేంద్ర మోదీ గురించి చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈయన పార్టీ మారినట్టున్నారు, రంజిత్ రెడ్డి అధికార పార్టీ పోయినట్టుగా. అవును, ఆయన ఏం రాడా? ఇప్పుడు బీసీ కోణంలో కాసాని జ్ఞానేశ్వర్కి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా? ఏం పడా ఆయనకైతే. ఏం పడదు. సో మీ ఓటు బీజేపీ. ఓకే, రైట్. మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చి కూడా 100 రోజులు దాటుతూ ఉంది, ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? మనకు దాంతో సంబంధం లేదన్న, ప్రస్తుతానికి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో మెయిన్ ఫోకస్ అయితే ఓన్లీ బీజేపీ అన్న. స్టేట్లో ఏదున్నా నాకైతే పెద్ద ఫరక్ ఏమి ఉండదు, అందరు దొంగలే కానీ. సో నా వర్త్ ప్రకారం నా వరకు వస్తే మాత్రం ఓన్లీ ఫర్
సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. బస్ట్ ఒక్క రీజన్ ఏంటంటే ఏ గవర్నమెంట్ పర్ఫెక్ట్ కాదు, ఏదైనా కాదు. మార్పు చేస్తుంటే భయం ఉంటుంది అనమాట. అంటే అపోజిషన్స్ అవన్నీ మారుతుండాలి. నెక్స్ట్ టైం నేను వస్తున్నా రానా అని భయం ఉండాలి. కొంచెమైనా పని అవుతుంది. ఎవడు సుఖం కాదు, ఏ పార్టీ సుఖం కాదు, కానీ జస్ట్ చేంజెస్ అవుతుండాలన్నమాట. టీఆర్ఎస్ ఉంది, దెబ్బ పడ్డది, కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ బీజేపీ రావాలి, ఇంకోటి ఏదైనా రావాలి. అంతేగాని ఒక్కటే స్టాండర్డ్గా ఉండొద్దు. వేరే కంట్రీస్లలో చూసుకుంటే ఒకటే ఉండదు, ఎప్పుడైనా సరే మారుతుంటుంది కాబట్టి డెవలప్ అవుతుంటుంది. కొన్నేళ్ళు అంటే పేరు రానికి కూడా కొంచెం పని చేస్తారు కదా, అవి కొంచెం బెనిఫిట్ అవుతాయి పబ్లిక్కి. సో మీరు అన్నట్టు 2 సార్లు బీజేపీ సెంట్రల్లో అవకాశం ఇచ్చారు కదా, అక్కడ కూడా మారాల్సిన అవసరం ఉందా మీరు అన్న? అవసరం లేదు. సెంట్రల్లో మాత్రం 200% బీజేపీ ఉండాలి, 200%. స్టేట్స్ మారాలి, సెంట్రల్ మాత్రం ఒకటే ఉండాలి. సెంట్రల్ మాత్రం బీజేపీ అన్న. అంత బలంగా ఎందుకు చెప్తారు? రీజన్ ఏంది? ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు కేసీఆర్ ఎన్నిసార్లు ఫామ్ హౌస్కి పోతాడు, ఎన్నిసార్లు పోయిండు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఒక్కసారి ఆయన లీవ్ తీసుకున్న చరిత్ర ఉంది. కానీ మన ఆయన 60-70 ఏళ్ళు ఉన్నాడన్న, ఒక్కసారి లీవ్ తీసుకోలేడు. ఆయనకు అవసరం అసలు రాజలేక బతుకోవచ్చు. చూడు మనము ఇప్పుడు మన్మోహన్ సింగ్ వాళ్ళంతా పెద్ద పెద్దలు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు ఒక్కడు కూడా రెస్పాన్స్ చేయకుండా ఇండియా అంటే అరే చిన్న చూడన్న మన కోసము తపన పడుతున్నారు అందరూ. ఒక ఎక్స్పెక్ట్ నరేంద్ర మోదీ అంటే ఒక ఎక్స్పెక్ట్ ఉంది. అసలు ఏముంది, 50 ఏళ్ళు ఏం చేసిర్రు, 50 ఏళ్ళు ఏం చేసిర్రు భయ్యా? ఈ 10 ఏళ్ళ కోసం ఆలోచన చేస్తే 50 ఏళ్ళు ఏడిపోయినాం మనము. ఎవరి వల్ల ఎంట కొట్టాము. మినిమం ఎవడెవడో మాట్లాడుతున్నంటే మాట 20 ఇయర్స్ అయిన వాళ్ళు కూటంగా, యంగ్ జనరేషన్ కూటంగా ఇంకా పాత ఆలోచనలు ఉంటాయి. ఇట్లా బీజేపీ అంటే హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడుతుంది పార్టీ అని ఒక బద్నామం కూడా ఉంది కదా. ఏదానికి? బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడతారు, హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడతారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా పార్టీ మీద. బీజేపీలో 200% అదే అని ఎవ్వడు ఉండదన్న. ఎవ్వరు మతతత్వం అని ఏముండదు. కానీ 100%లో ఒక 50% 40% ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది కొంచెం ఒక 40-20% హిందూస్కి కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉంటున్నావు, మీ డాడీ కోసం మంచి మాట్లాడవా? సో ఖచ్చితంగా అందులో ఉన్నందుకు కంపల్సరీ మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు హిందుత్వం కోసమే మాట్లాడుతున్నావు అంటే నువ్వు వాళ్ళకేం ఫేవర్ చేస్తాలే, కానీ హిందువులకే పైసలు ఇస్తారు. అట్లా ఏముండదు. అట్లా నువ్వు మాట్లాడొద్దు అసలు. అది ఒక్క రీజన్కే ఫోకస్ చేస్తుందని మనం మాట్లాడొద్దు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటా. మనం అన్నీ చూసుకుంటా. మనం దుబాయ్కి పోతలేడా, వేరే కంట్రీస్కి పోతున్నాడు, దుబాయ్ కంట్రీస్కి పోతున్నాడు, వాళ్ళతో అలైబల్ చేస్తలేడు. మనం మాట్లాడదు. ఎవరు బెటర్ అన్న ముగ్గురు అభ్యర్థుల్లో? కొండా విశ్వేశ్వరరెడ్డా, లేకపోతే రంజిత్ రెడ్డియా, కాసాని గ్యాస్, ముగ్గురిలో ఎవరు బెస్ట్? నేనైతే క్యాండిడేట్ పరంగా కాదన్న, కౌన్సిలర్ ఎలక్షన్లు కాదు ముఖాలు చూసి ఏనికే. ఒక చిన్న లాజిక్ చెప్తున్నా. ఈయనకి వేస్తే కొంత గొప్ప హెల్ప్ అవుతుంది అంటే నరేంద్ర మోదీ కొంత గొప్ప హెల్ప్ అవుతుంది కాబట్టి నేనైతే క్యాండిడేట్ను చూడను. ఇవి కౌన్సిలర్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ వరకే క్యాండిడేట్లను చూడాలి. నా సెల్ఫ్ వర్షన్ ఇది. కౌన్సిలర్స్, సర్పంచ్లు అంటే ఇంటి పక్కకు ఉంటాడు రవి, ఏమైనా పని చేస్తాడు అన్నట్లు చూడాలి. నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ గేట్ కాడికి కూడా రానియాడు, మనల్ని రానిస్తాడా? నువ్వు పోతే డైరెక్ట్ రానిస్తాడా? కౌన్సిలర్, సర్పంచ్ అయితే రానిస్తాడు. ఆయన ఏ పార్టీకైనా నిలబడని, ఎంఐఎం ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, టీడీపీ ఉండని, జనసేన ఉండని, ఏదైనా ఉండని. మన కౌన్సిలరు, సర్పంచ్ అంటేనేమో ముఖాలు చూసి ఓటేయాలి, తర్వాత అవన్నీ పార్టీ చూసే ఓటేయాలి. సో ఇప్పుడు వాళ్ళు కూడా, కాంగ్రెస్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ బొమ్మ చూపించి ఓటు అడిగే అవకాశం ఉంటుంది. గాంధీ కుటుంబం విడిచిపెట్టు, రాహుల్ గాంధీ వర్త్ క్యాండిడేటా? నీ వర్షం నేనేం చెప్తాను, ఒక మీడియా ఉంది కాబట్టి నేను చెప్పలేను. చెప్పవన్నా, నీకు ఓటకు లేదా? నువ్వు ఓటేయవా? ఏవా? నేను పలానా పార్టీకి ఓటేస్తాను చెప్పలేను కదా. నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వు వేయకు. నేను నీకు జనరల్, నువ్వు నాకు 10 క్వశ్చన్లు అడిగినావు కాబట్టి నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. కంపారిజన్లో గుర్రం ఉండాలి కదా. సో అట్లా అంటున్నా. నేనేమంటున్నా, మోదీకి వర్సెస్ రాహుల్ గాంధీ పర్ఫెక్ట్ క్యాండిడేటా? నీ వర్షన్ మైక్ పక్కకు పెట్టి చెప్పు, నీ వర్షన్లో చెప్పు. ఓకే, మోదీ బెటర్ అంటాం. మరి అయిపోయింది కదా. ఇంకా నువ్వు అడిగేదానికి ఆన్సరే లేదు. అయిపోయింది, దానికి ఇంకా ఆన్సరే లేదు. మీ ఓట్ బీజేపీకి. నేను 100% దానికి. 100% దానికి. నన్ను అడిగితే మాత్రం ఇవన్నీ వదిలేసి, పాటలు, ఎక్సైట్మెంటు, కండువాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి జనరల్గా కొంచెం మైండ్ పెట్టి, కొన్ని చదువుకొని, కొంచెం నాలెడ్జ్ చేసుకొని సెంట్రల్ ఎవరు ఉంటే బెస్ట్ అనుకుని ఓటేయాలి ఖచ్చితంగా. దీంతో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు అన్న. చాలా మంచిగా అయినాం 10 ఏళ్ళల్లో.
ఏంటంటే పైసలు ఉన్నోనికి ఇబ్బంది, అది కూడా ఇబ్బంది ఏం లేదు. ట్యాక్సెస్ గిక్సెస్ వైట్ అవుతున్నాయి, మన పైసలు కొట్టాం కాబట్టి అది ఒకటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మనం మంచిదే. అట్లా అంటే ఇప్పుడు మనకు హిందూ ముస్లిమే అని నువ్వు పర్టికులర్గా తీసుకోకన్నా అయోధ్యలో రామ మందిర్ కడుతున్నారు, ఇంకో 20-25 కిలోమీటర్ల మసీద్ కూడా కడుతున్నారు, మన ఇండియాలోనే కడుతురు అంతే కదా. ఆడ కడుతురు మసీద్ కూడా కడతారు, అట్లా ఏమి ఉండదు. మనం అంత గలీజ్గా మనం చాలా ఆలోచన చేయొద్దు, రెండుకు సపోర్ట్ ఉంటుంది. సెంట్రల్ మాత్రం అదే ప్రిఫర్ అవుతుంది మనం.